హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అరుణశ్రీ అండి. అందరూ బాగున్నారు, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నానండి. చాలా మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజైతే నేను సాటర్డే ఈవినింగ్ 5:30 అలా స్టార్ట్ అయ్యామండి మా చెల్లాల ఇంటికి. సండే మా చెల్లి జారు వేసుకుంటుందండి సూర్యనారాయణ మూర్తికి, అందుకని బయలుదేరామన్నమాట. నేను మా వారు మా బాబు అందరమును గోకవరం దగ్గరండి, గంగంపాలెం అని మా చెల్లె వాళ్ళ ఊరు. వాళ్ళ ఊరికి వచ్చామండి. మా ఊరి నుంచి 1 అవర్ జర్నీ అనమాట వాళ్ళకి. చాలా బాగుంటాయండి, మీరు రావచ్చు. చీకటి పడిపోయింది, ఇదంతా చక్కగా చుట్టూ పొలాలు అవి ఉంటాయి. మా చెల్లి వాళ్ళ ఊరు చీకటి పడిపోయింది. నేను వచ్చేసరికి ఇంటికి వెళ్ళిపోతున్నాం మేము. తర్వాత నైట్ ఇంటికి వచ్చి భోజనం అది చేసేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని, మా చెల్లె వాళ్ళ ఊరికి కొంచెం దగ్గరలో సాటర్డే భీష్మ ఏకాదశి కదండి, అందుకనేసి జాతర ఏదో తీర్థం పెట్టారంటండి పక్క ఊర్లోని. ఆ పక్కూరు తీర్థం చూడడానికని నైట్ 9:30కి మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోయామండి. అందరూ భోజనాలు అవి చేసిన తర్వాత అక్కడికే వెళ్తున్నాము. అది చాలా చిన్న రోడ్డు, కంజెస్టెడ్గా ఉందండి బాగానే వెళ్ళడానికి, కానీ క్రౌడ్ బాగానే ఉందండి చూడడానికి. తీర్థంలోకి వచ్చాము. తీర్థం అంటే తెలిసినవి కదండి. ప్రోగ్రాం పెట్టారండి అక్కడ, ఆర్కెస్ట్రా పెట్టారు. చాలామంది అక్కడ ఉండి చూస్తున్నారు, పాటలు పాడుతున్నారు, బాగా పాడుతున్నారండి. మేము అప్పటికే లేట్ అయిపోయింది అనేసి ఇంకెక్కువసేపు అక్కడ ఉండలేదండి ఆర్కెస్ట్రా దగ్గర. అలా జస్ట్ చూసేసి వెళ్ళిపోయాం అంతే. తర్వాత తీర్థం అంతా ఒక రౌండ్ వేసాం. తీర్థం అంటే తెలిసిందే కదండి, బుడగలు, బోర్లు అవన్నీని. ఇటు ఫ్యాన్సీ ఐటమ్స్ అండి, చెవిలీలు, చైన్లు, దండలు అవిని. తర్వాత చెప్పులు ఉన్నాయండి, 150-200 రూపీస్ అంటండి, బాగున్నాయి చక్కగా. ఇది కొండమేనండి, దేవుడు కొండెక్కాలండి దేవుడిని దర్శనం చేసుకోవడానికి. ఇలా చూడండి, చిన్న మెట్లు ఉన్నాయండి, 360 మెట్లు ఉన్నాయండి. నేనైతే ఎక్కి ఓపిక లేక నేనైతే పైకి వెళ్ళలేదండి, కిందే ఉన్నాను. ఈ లోపల మా వారు నేను ఇక్కడున్న క్రేజీ క్రాఫ్ట్ అని ఏదో పెట్టారండి, ఏదో ఉన్నాయండి. లోపల చూస్తే బయట పెట్టిన చిన్న చిన్న షాప్సే లోపల అన్నీ కలిపి పెట్టారండి. ఆట బొమ్మలు, పిల్లలు ఆడుకునే బొమ్మలు, బట్టలు, టెడ్డీ బేర్స్, ఫ్యాన్సీ ఐటమ్స్ కలిపి క్రాఫ్ట్ బజార్ అని ఇది ఇలా పెట్టారండి. బయట అవే షాప్స్ విడివిడిగా పెట్టారు. బయటికి రాగానే ప్లాస్టిక్ సామాన్లు అవి కనిపించాయండి. ఇక్కడ కొందామని ఉల్లిపాయలు కట్ చేసుకుంది కొందామని అడిగానండి. అది అడిగితే వాడు 300 చెప్పాడండి. మా వారైతే 150కి అడిగారు, కానీ వాడు ఇవ్వలేదు. తర్వాత పక్కన షాప్లో కార్లో పెట్టడానికి అనేసి ఒక డాల్ అడిగాము, 50 రూపీస్ అంటండి. బాగుంది అనిపించింది, అది తీసుకున్నాము. వాచ్ల షాపు, నేను వెళ్ళి వాచ్ కొనుక్కుంటానంటే మా వారు చాలే ఇంకా చేసింది కొన్నది అన్నారు. తర్వాత మా సైడ్ తీర్థం అంటే జీళ్ళు, ఖర్జూరం, చెలగొచ్చులు ఇవేనండి. ఇక్కడ జీళ్ళు తయారు చేస్తున్నారండి, ఖర్జూరం ఇవన్నీని. ఇవ్వండి జీళ్ళు అవిని, ఇవే అమ్ముతున్నారు. మా సైడ్ తీర్థం అంటే ఇవే ఎక్కువ ఉంటాయండి. ఇక్కడ ఇంకా పిల్లలు ఆడుకుని ప్లేసు, జంపింగ్వి, రంగుల రాట్నం, ఐస్ క్రీమ్ బండ్లు అండి. ఎక్కడ పడితే అక్కడ చాలా ఐస్ క్రీమ్ బండ్స్ ఉన్నాయి. అయిపోయిందండి, తీర్థం నుంచి రాబోతుకు నైట్ 10 అయింది. నేనైతే లేట్గా లేచానండి. నేను లేచేసరికి మా చెల్లి అన్నీ ఆదివారం మార్నింగ్ అన్నీ ముగ్గులు పెట్టేసి, కల్లా ప్లేస్ ముగ్గులు అవి పెట్టేసి రెడీ చేసేసిందండి. స్నానం అది చేసింది. నేను లేచి స్నానం చేసి పరవన్నం వండుతారండి సూర్యనారాయణ మూర్తికి జారేయడానికి, అందుకని ఇటుకలకి పసుపు రాసి ముగ్గులు పెడుతున్నానండి. నేను స్నానం చేసి ఇలా రోలు మీద పెట్టి వేస్తారంటండి జారు. నేను ఇదే ఫస్ట్ టైం చూడడం, మా చెల్లి వేసుకోవడం వల్ల వెళ్ళాను. ఈ కొండలోనే పరమాన్నం వండుతారండి, దీనికి కూడా పసుపు రాసేస్తున్నామండి. ఇవన్నీ రాసేసి అన్నిటికి రోలుకి, రుబ్బు రోలుకి, తులసమ్మ దగ్గర ముగ్గులు పెట్టేసి అన్నిటికి పసుపు కుంకుమ రాసి బొట్లు పెట్టేసి రెడీ చేసి పక్కన పెట్టామండి. పొయ్యి రాజేసి ఇప్పుడు ఇందు మీద పరమాన్నం వండాలండి. తూర్పు కాసి ఫేసింగ్ పెట్టి చేసామండి ఈ పనులన్నీ. సూర్యనారాయణమూర్తి సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు కదండి, అందుకనేసి పౌర్ణమికి ముందు వచ్చి ఆదివారం నాడు వేసుకుంటారండి ఏంటండి జారు, అందుకనేసి మొన్న ఆదివారం వేసుకున్నారు. పరమాన్నం రెడీ అవుతుందండి, పాలు పొంగిపోయాయి. పరమాన్నం అయితే రెడీ అయిపోయింది, వండేశారు.
తర్వాత జార్ వేయడానికి కావాల్సిన వస్తువులన్నీ లోపల అన్నీ రెడీ చేసి పెట్టుకున్నామండి. లోపల మా చెల్లి నేను దీపారాధన చేసుకుని దండం పెట్టేసుకున్నాము. మా చెల్లి అందరినీ పిలవడానికని వెళ్ళిందండి. చుట్టుపక్కల వాళ్ళందరినీ జార్ వేసుకుంటున్నాము. తాంబూలం తీసుకోవడానికి, ప్రసాదం తీసుకోవడానికి రమ్మడానికని పిలవడానికి వెళ్ళింది. ఈ లోపల నేనైతే అన్నీ రెడీ చేస్తున్నానండి. బయట కూర్చొని తూర్పు ఫేసింగ్ పెట్టి ఇలా రోల్ పెట్టి రోల్ దగ్గర సూర్యనారాయణ మూర్తి ఫోటో పెట్టి అన్నిటికి బొట్లు అవి పెడుతున్నామండి. చిక్కుడుకాయలతో రథం చేసి కూడా పెట్టామండి. ఇవన్నీ రెడీ చేసి పెట్టాము. లోపల మేము రెడీ చేసుకునే జార్ వేసుకోవడానికి గుమ్మడికాయ, కొబ్బరి బొండము, రేంగాయలు, అరటిపళ్ళు, పెద్ద పెండ్లం దుంప, దుంపలు, తెల్ల దుంపలు ఇవన్నీ ఉండాలండి. చెరుకు గళ్ళు ఇవన్నీ ఇసురుతారండి. మెయిన్ ముఖ్యంగా మొక్కండి. పెసరపప్పు శుక్రవారం నాడు నానబెట్టి 2 రోజులు మన స్ప్రౌట్స్ అంటాం కదండి, అలా మొక్క వచ్చేలాగా కట్టి ఉంచుకోవాలండి 2 రోజుల ముందే. ఈరోజు ఆ మొక్క చలివిడి అది ప్రసాదం అండి. మెయిన్ ఇంపార్టెంట్ సూర్యనారాయణ మూర్తికి దండం పెట్టేసుకున్నామండి. ప్రసాదాలన్నీ పెట్టి అన్నీ రెడీ చేసేసి చుట్టుపక్కల పిలిచిన వాళ్ళందరూ కూడా వచ్చేసారు. ఇప్పుడు ఇంకా జార్ స్టార్ట్ చేయడమే ఉన్నదండి. స్టార్ట్ చేస్తాము. ఈ లోపల నేను మా చెల్లి అలా ఆడబడుచు వాళ్ళ అత్తయ్య మేమందరం వచ్చిన వాళ్ళకి తాంబూలాలు ఇవ్వడానికి అనేసి అన్నీ రెడీ చేస్తామండి. అన్నీ రెడీ చేసి పెడుతున్నాము. చలివిడి, మొక్క అవన్నీ రెడీ చేసుకొని ఉంచుకుంటున్నాము. వచ్చిన తర్వాత వండిన జార్ అయితే స్టార్ట్ చేస్తున్నాను మా చెల్లి. అంటున్నారండి నువ్వు కొట్టుకో నాకేం చెప్పలేదు ఎవరు. తీస్తున్నాను. అంత దూరం వెళ్ళిపోతాండి. ఇంకోటి మొత్తం అందరూ కూడా ఇక్కడ అనుకోండి. మా ఇంటికి రండి. పేరెంట్ వాళ్ళు అందరూ ఈ పైద్యం కదా చెరికాడ చెరికాడ ఇన్ని లెక్కెట్టి అన్నీ వేసుకోవాలి. అన్నీ అలా పండుగలో వేసుకోవాలి. అలా నిలువుని దండం పెట్టుకొని వాళ్ళు వేయడం బాధ వదిలే నువ్వు దండం పెట్టుకొని దానంగా పెట్టి ఇలా నిబ్బరంగా ఇలా ఎవరి చేతులు పడితే ఆడతాయి. ఇంకా పైకి ఇలాగే
అయిపోయిందండి జారు వేసుకోవడం. గుమ్మడికాయ కొబ్బరికాయ అందరికీ అదే విసిరినండి, చూసారు కదండి. అవన్నీ అదండి జారు వేసుకోవడం అంటేనే. అయిపోయిందండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ ముత్తైదువులందరికీ తాంబూలాలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటుందండి. మొక్క చలివిడి వండిన పరమాన్నం సూర్యనారాయణ మూర్తికి ఇవన్నీ తాంబూలాలు కలిపి పంచిపెడుతుందండి. కొంచెం మంది మొక్కుకుంటారంటండి ఇన్ని సంవత్సరాలు వేసుకుంటానని, లేదంటే కొంచెం మంది ఆనవాయితీ ప్రకారం అలా వేసుకుంటూ ఉంటారంటండి ప్రతి సంవత్సరం. అందరికీ ప్రసాదాలు అవి పంచిపెడుతున్నారండి, పంచిపెడుతున్నాం మేము. అయిపోయిందండి. ఎవరికన్నా ఏమన్నా దొరికితే మంచిదంటండి, అందుకనేసి అలాగే కొంగు పెట్టి పట్టుకుంటున్నారండి. బాగా హైట్గా ఉన్న వాళ్ళకి బాగా బెనిఫిట్ అండి. చక్కగా వెనక్కి నుంచి ఉంటే వెనక్కి ఇసురుతున్నారు కదండి, వాళ్ళకి బాగా పడుతున్నాయి. వచ్చిన వాళ్ళందరూ ప్రసాదాలు తీసుకొని వెళ్ళిపోయారండి. మేము ప్రసాదాలన్నీ పంచిపెట్టేసాము. జారు వేసుకోవడం అయిపోయిందండి. దీనికోసమనే వచ్చాము. మళ్ళీ మధ్యాహ్నం మేము భోజనం చేసి ఈవినింగ్ బయలుదేరిపోతామండి. మధ్యాహ్నం భోజనానికి అండి ఈరోజు స్పెషల్ ఏం చేసిందంటే వెజ్ బిర్యానీ అండి, పప్పు టమాటా వంకాయ కూర. మా చిన్న చెల్లి వాళ్ళ పిల్లలు మా మరిది అందరూ కూడా వచ్చారండి. అందరం కలిసి కూర్చొని భోజనం చేసాం సరదాగానే. అందరూ ఈవినింగ్ బయలుదేరిపోయామండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,